సాల్వో శుద్ధపూస కబుర్లు దందాలు కేర్ ఆఫ్ సాల్వో ఇండస్ట్రీస్. గత ఏడాది నుంచి పక్కా ఆధారాలతో స్వేచ్ఛా కథనాలు, అనామక కంపెనీకి బడా టెండర్లు మొదలు అంతా బయట పెట్టాం. కన్వర్జేషన్ జోన్ లో కబ్జాలు చేసి కంపెనీ నడిపిస్తున్న నిజం కాదా? ఎట్టికలకు స్పందించిన జయరాం రెడ్డి. కబ్జా కేసులపై మౌనం చేయాల్సింది అంతా చేసి శుద్ధపూస మాటల. భూ అక్రమార్కుడి పైన నీవెందుకు చర్యలు తీసుకోవద్దు? జిలెటిక్స్ స్టిక్స్ మావోయిస్టులకు చేరడం లేదని నిరూపించగలరా? ఇన్వెస్టిగేషన్ చేసిన ఆధారాలుంటే ఆధారాల స్వేచ్ఛ కథనం ఇస్తుంది. ఇక్కడ దందాల సాల్వో కంపెనీ అని చెప్పి చెప్తున్నారు. ఇదేంది? సాల్వో శుద్ధపూస కబుర్లు అని ఒక పేపర్లో వచ్చినటువంటి వార్త. ఏంది? అమాయక కంపెనీకి బడా టెండర్ మొదలుపెట్టి అంతా బట్టబయలు. కన్వర్జేషన్ జోన్ లో కబ్జాలు చేసిన కంపెనీ నడుస్తున్న నిజమే కాదా? ఎట్టికలకు న్యాయపరంగా ఫైట్ చేస్తామన్న స్వేచ్ఛ ఆధారాలు, స్వేచ్ఛ సెట్టింగ్ ఆపరేషన్ కమ్మింగ్ సూన్, చట్టానికి అతీతుడా. ఓకే, ఇదంతా నిన్నటి పేపర్లో వచ్చినటువంటి విషయం. ఈరోజు కూడా మొత్తం కీసరగుట్ట లోపల భూపాలపట్నంలో ఒక సాల్వో నెంబర్ 1 కబ్జాలు, యాదాద్రి కబ్జా ఫైల్స్, అమ్మాయి కంపెనీలు, బడా టెండర్. బాబు ఏం దొంగతనం ఉన్నదే బాబు వీడిది. ఒక కాటుకు చెప్పు దెబ్బ మందు ముందు ఉందా? యాదాద్రి కబ్జా, యాదాద్రి లోపల కబ్జా. ఇక్కడ చూడు, ఎవడు సాల్వో సంగతి అంటే సాల్వో ఎవరు? కుక్కిన పేర్ల పండి ఉండాలనే భావనతో సదరు కంపెనీతో మెడ్చల్ జిల్లా కీసర రెవెన్యూపల్లిలోని అంకిరెడ్డిపల్లికి చెందిన భూమిలో తన టైటిల్ ఉందని సాల్వో చెప్పుకుంటున్న భూ వివరాలు, సర్వే నెంబర్లు, విస్తీర్ణం, ఈ భూమి ఏంటిది, దీనికి సంబంధించినటువంటి ఇది కీసర రెవెన్యూ పరిధిలోని అంకిరెడ్డిపల్లికి చెందిన భూమి. యాదాద్రి జిల్లా బొమ్మల రామలింగపల్లి గ్రామ సర్వే నెంబర్ లోపల కూడా. ఇక్కడ చూడండి, మొత్తం వీటిది ప్రభుత్వ స్థలాలు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నాడు మొత్తాన్ని. కీసర రెవెన్యూ అంకిరెడ్డిపల్లి లోపల 916, 917, 918, 756, 762, 762, 65 42 ఎకరాల 14 గుంటలు అసైన్ ల్యాండ్. తర్వాత అన్ని కబ్జా చేసిండంట వీడు. 757, 58, 760 9 ఎకరాల 34 గుంటలు అది పట్టా ల్యాండ్. 761 పట్టాలు 19 ఎకరాల 39 గుంటలు అది పట్టా ల్యాండ్. 759, 763 2 ఎకరాల 4 గుంటలు పట్టా ల్యాండ్. దాని తర్వాత 764, 67, 67 11 ఎకరాల 4 గుంటలు అసైన్ ల్యాండ్. 7 ఎకరాల 30 గుంటలు. ఓకే, 754 లోపల 19 ఎకరాల 10 గుంటలు అంటే చెరువు అంట మొత్తం. తర్వాత 905లో 24 గుంటలు అసైన్ ల్యాండ్. 906 లోపల పట్టా ల్యాండ్. 907 లోపల 2 ఎకరాల 5 గుంటలు అసైన్ ల్యాండ్. 908 లోపల 8 గుంటలు అది కూడా అసైన్ ల్యాండ్. తర్వాత బొమ్మల రామారం రామలింగంపల్లి గ్రామం సర్వే నెంబర్లో చూసుకున్నట్టయితే ఓకే 208, 312 లోపల 279 ఎకరాల 18 గుంటలు పోరమోక్ ల్యాండ్. మొత్తం ప్రభుత్వ భూమి. అబ్బాబ్బాబ్బా, వీడు ఏంద్రా నాయన, వీడు మొత్తం ఏడో భూమి కనబడితే వాడు తినేటట్టు ఉంది. ఇగో సాల్వో ఇండస్ట్రీస్ బాంబుల కంపెనీ పేరుతో చేయని దందా లేదు. తమిళనాడుకు చెందిన ఆర్ఆర్ ఎనర్జెటిక్ అనే సంస్థలో డైరెక్టర్ గా చేరిన జయరాం రెడ్డి 900 ఎకరాల భూమిలో తప్పుడు పత్రాలు సృష్టించి ప్రైవేట్ పరం చేశాడు. ఆ భూములకు ఇండస్ట్రీ కోసం వాడుకోవాలి, కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నాడు. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ప్రభుత్వ అసైన్ భూములు సరిహద్దు వివాదాలను ఆసరా చేసుకుని 280 ఎకరాల్లో సాల్వో కంపెనీ అక్రమంగా పెట్టుకున్నదని స్వేచ్ఛ ఆధారాలతో సహా నీకు తెలిసింది. కోర్టులో కేసులు వేసిన వారితో సెటిల్మెంట్ చేసుకుని
కేసులను వాపసు తీసుకునేలా చేసిన వైనాన్ని ఆధారాలతో బయటపెట్టింది. ఇరు జిల్లాల కలెక్టర్లను మేనేజ్ చేసి కబ్జా భూమిని రెగ్యులైజేషన్ చేసుకునేలా 10 ఏళ్లుగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. నిజం కాదా? అంతేకాదు, ఇలా చేస్తామని చెబుతున్న వారికి వాటా ఇస్తామన్నది వాస్తవం కాదా? రియల్ ఎస్టేట్ లో రాజకీయ నాయకులతో కలిసి వందల ఎకరాల నిషేధ జాబితా భూములను అమ్మలేదా? భూభాగవతాలపై గత ఏడాది అక్టోబర్లో 10 నుంచి స్వేచ్ఛ వరుస కథలు అందిస్తుంది. స్వేచ్ఛ ప్రకటించిన వరుస సంచలన కథకాలు సాల్వ జయరాం రెడ్డి స్పందించాడు, కానీ 100 ఎకరాల కబ్జాపై మాత్రం స్పందించలేదని జంకాడు. ఇక కేసుల గురించి అయితే మాట్లాడలేదు. గతేడాది నుంచి పక్కా ఆధారాలతో స్వేచ్ఛ ఇస్తున్న కథనాలకు వణికిపోయాడు. ముఖ్యంగా ఎనామికా కంపెనీకి బడా టెండర్ ఇచ్చింది ఎవరు, యాదాద్రి భూ కబ్జా ఫైల్లో ఎవరెవరు ఉన్నారో స్వేచ్ఛ స్పష్టంగా చెప్పింది. అంతేకాదు, ఆర్ఆర్ ఎనర్జెటిక్ పేరుతో రియల్ దోపిడీ గురించి విచారించాం. కోర్టు ఆర్డర్లు కూడా లెక్క చేయని వైనాన్ని స్వేచ్ఛ ఎండగట్టింది. కన్వర్జేషన్ జోన్ లో కబ్జా చేసి కంపెనీ పెట్టలేదా? పర్యావరణ విధ్వంసం పై సర్వే నెంబర్లకు వారీగా ఇచ్చాం. వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసే ప్రభుత్వం భూమిని కొట్టేసిన విధానాన్ని కూడా కళ్ళకు కట్టినట్టు చూపించాం. ఇన్ని అక్రమాలకు పాల్పడుతున్న జయరాం రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దు? జిల్లిటిన్ స్టిక్స్ మావోయిస్టులకు చేరడం లేదని నిరూపించగలరా? ఇవన్నీ స్వేచ్ఛ పేపరు చూపిస్తున్నటువంటి విషయాలు అనమాట. ఇది చూద్దాం. ఇంకోటి, అది అంతా వాళ్ళకి సంబంధం. ఇది మన ఇప్పటి దగ్గర జరిగిందంతా ఒక జిలిటిన్ సంస్థ 1000 ఎకరాలను కబ్జా చేసిండు జయరాం అనే అతను. ఇంకోటి, అదృశ్య శక్తులు ఎవరు? ఇక్కడ తాండూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో అక్రమ రిజిస్ట్రేషన్లు, 4 రోజుల్లో 220కి పైగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ కీలక నేత ప్రమేయం, మంత్రి పొంగులేటి ఆరా, సమగ్ర నివేదిక ఆదేశం. వికారాబాద్ జిల్లాలోని తాండూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వేదికగా రాత్రి సమయంలో జరిగిన రిజిస్ట్రేషన్లు ఆ శాఖలో కలకలం రేపుతున్నాయి. లేఅవుట్లు క్రమబద్ధీకరణ పథకం, ఎల్ఆర్ఎస్ ఆమోదం పొందని స్థిరాస్తి ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించడం చర్చనీయాంశంగా మారింది. తిలా పాపం తల పిడికెడు అన్నట్లుగా ఇందులో కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఉంది. అంతేకాదు, అధికారం కాంగ్రెస్ కు చెందిన కీలక నేత ప్రమేయం సైతం ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ప్లాట్ రిజిస్ట్రేషన్ లో పారదర్శకంగా జరిగేలా ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతున్న తరుణంలో తాండూరు వ్యవహారం వెలుగు చూడటంతో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ అక్రమ వ్యవహారాలపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. అక్రమార్కులపై సమగ్ర నివేదిక కోరినట్టు తెలుస్తుంది. తర్వాత నిబంధనలను పక్కన పెట్టి తాండూరు రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించడం పట్ల ఆ శాఖలోని అధికారులకి విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన అన్ని రిజిస్ట్రార్లకు స్పష్టమైన విధి విధానాలతో కూడిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. ఏదైనా సర్వే నెంబర్లో 2020 ఆగస్టు 26 నాటికి రిజిస్టర్ సేల్ డీడ్ ద్వారా 10% ప్లాట్లు అమ్ముడు పోవాలి. మిగిలిన 90% ప్లాట్లకు నిబంధనల ప్రకారం క్రమబద్ధీకరించుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కానీ ఈ నిబంధనలను తోసిరాజుని తాండూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన అనధికార లేఅవుట్లకు సంబంధించి 220 పైగా ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయడం సంచలనం రేపింది. అక్రమంగా చేసిన ఈ ప్లాట్లు అన్ని సాయిపూరు, కోకట్ గ్రామాలకు పరిధిలో ఎటువంటి డిసిసిపి అనుమతులు లేని వ్యవసాయ భూములకు సంబంధించిన ప్లాట్లేనని తెలుస్తుంది. ఇందులో కొన్ని ప్లాట్లు ఎల్ఆర్ఎస్ ఆమోదం కోసం దరఖాస్తు చేసినవి ఉండగా వాటికి ఇంకా అనుమతులు రాలేదు. కేవలం రసీదులు జత చేసి రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన వాటితో ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేయని ప్లాట్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. అంతా వ్యూహాత్మకంగానే అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం అంతా వ్యూహాత్మకంగానే జరిగినట్టు తెలుస్తుంది. ఒకరి తర్వాత మరొకరు ఇలా ఇద్దరు అధికారులు సెలవుల్లో ఉన్నప్పుడు మరో వ్యక్తి ఇన్ఛార్జిగా ఉన్న సందర్భాలు అక్రమ రిజిస్ట్రేషన్ జరగడం అనేక అనుమానాలకు తావిస్తుందని తాండూరు సబ్ రిజిస్ట్రార్ సాయి కుమార్ ఏప్రిల్ 22 నుంచి మే 17 వరకు సెలవుల్లో ఉన్న సందర్భాల్లో వికారాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉద్యోగి పవన్ కుమార్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఈయన కూడా మే 12 నుంచి 23 వరకు సెలవుల్లో ఉండటంతో ఆయన స్థానంలో చంపాపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న షఫీయుద్దీన్ కు బాధ్యతలు అప్పగించారు. అయితే షఫీయుద్దీన్ నెల 12 నుంచి 18 తేదీ వరకు 6 రోజుల పాటు బాధ్యతలు నిర్వహించగా 4 రోజుల వ్యవధిలోనే ఏకంగా 220కి పైగా రిజిస్ట్రేషన్ జరిగాయి. సాధారణంగా తాండూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రతినిత్యం 10 నుంచి 15 వరకు మాత్రమే రిజిస్ట్రేషన్ జరుగుతుంటాయి. ఏ రోజు
ఆ రోజు డాక్యుమెంట్లు స్కానింగ్ ప్రక్రియ జరుగుతుంది. షఫీయుద్దీన్ విధులు నిర్వహించిన 6 రోజుల్లో పెద్ద ఎత్తున డాక్యుమెంట్ స్కానింగ్ పెండింగ్ లో ఉండటంపై దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీయగా అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం బయటకు వచ్చింది. అనధికార లేఅవుట్ సంబంధించిన ప్లాట్ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్టు సమాచారం. ఇందులో షఫీయుద్దీన్ తో పాటు కార్యాలయ సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్ల పాత్ర ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరుపుకుంటూ కేవలం షఫీయుద్దీన్ పైనే వేటు వేశారు. అయితే ఈ అక్రమ తంతులో కొంతమంది అధికారులు పాత్ర కూడా ఉన్నట్టు సమాచారం జరిగింది. ఇద్దరు అధికారులు సెలవుల్లో ఉన్నప్పటి నుంచి జరిగిన రిజిస్ట్రేషన్ల పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తాయని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. గతంలోనూ తాండూరు కార్యాలయంలోని అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రాగా ఏసీబీ అధికారులు దాడులు జరిపిన సబ్ రిజిస్ట్రేషన్ తో పాటు డాక్యుమెంట్ రైటర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గత అనుభవాల దృష్టిలో అధికారులు నేటికి గుణపాఠం నేర్చుకోకపోవడము విమర్శలకు దావుతీస్తుంది.